యువతల వాళ్ళు కూడా అంటే ఈ ఆయన త్రాగాడు లేకపోతే మద్యం మత్తులో ఆయన వాహనం నడపడం వలన యాక్సిడెంట్ అయి చనిపోయాడని చెప్తున్నటువంటి ఆ యాంగిల్ కూడా వాళ్ళు కూడా వాళ్ళకు దొరికిన సీసీటీవీ ఫుటేజీలు ఏ విధంగా దొరికినాయో మనకు తెలియదు కానీ ఆ దొరికిన సీసీటీవీ ఫుటేజీలని మరి పోలీసుకి ఇస్తే పోలీసు ఆ సీసీటీవీ ఫుటేజీలు సరి అయినవా కాదా అని చెప్పేసి ఏమైనా దీంట్లో మార్ఫింగ్ కానీ లేకపోతే ఏదైనా మ్యానిపులేషన్ కానీ లేకపోతే చేశారా అని చెప్పేసి దాన్ని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేయించి అది నిజం అనుకుంటే వాళ్ళే ముందుకు వచ్చేవాళ్ళు. అప్పుడు ఆ వర్షన్కి కావలసినటువంటి బలం చట్టరీత్యా దొరికేది. అలా కాకుండా కొంతమంది అదే పనిగా దాన్ని వైరల్ చేస్తూ ఆ విధంగా ఆయన చరిత్రని హించేసే. ఎందుకంటే జనరల్గా మనం గమనించాల్సిందంటే ఆయన ఒక సొసైటీలో ఒక స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తి. సామాన్యంగా మనం అనుకున్నట్లుగా ఏదో రోడ్డున పోయే వ్యక్తి కాదు. సో ఎవరికైనా కానీ ముందుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా అనిపించేది ఏంటంటే అంతటి వ్యక్తి పబ్లిక్ తెలిసిన వ్యక్తి, పాపులర్ వ్యక్తి, ఎవరికి తెలియని వ్యక్తి కాదు, మీడియాలో అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, నోటిఫై అయిన వ్యక్తి, ఎవరైనా కానీ గుర్తుపట్టగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక దారిలో వెళ్తూ ఒక వైన్ షాప్కి వెళ్ళి వైన్ తీసుకొని రోడ్డు మీద తాగాడు అంటే ఇది జనరల్గా సామాన్యంగా ఎవరు కూడా స్వీకరించలేనటువంటి వాదన. ఎందుకంటే ఆయన ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది అనుమానం. ఎందుకంటే ఆయన రోడ్డు మీద తాగడం అంటే ఆయన 4 సార్లు మందుబాటులు కొనడం అనేది అది ఎవరికి అందుబట్టనటువంటి విషయం. తొందరగా ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు, సామాన్యంగా ఎవరు చేయలేరు. ఆయన అభిమానులే కాదు, ఎవరు కూడా ఉందా డౌట్. ఎందుకంటే గతంలో ఆయన వీడియోలు కానీ ఆయన మాట్లాడిన విధానం కూడా చూసుకుంటే నేను కూడా మందుకు బానిస అయిన వాడినే, కానీ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి ఒక దేవుడి దీంట్లో ఉన్నా నేను ఇప్పుడు మొత్తం టోటల్ అవన్నీ మానేసానా అన్న వ్యక్తి. ప్లస్ ఆయన చూసిన విధానం వేరు మనం గతంలో వీడియోలు కానీ. ఆయన పాత జీవితం ఆయన చెప్పిన నేను మత్తులో ఉండేవాడిని, గంజాయి తాగేవాడిని, ఇక్కడ అందరి దగ్గర ఉండేవాడిని, ఆయన ఒక పెద్ద నేరం కూడా చేశాడు, ఎవరినో కొట్టాడు, పారిపోయాడు అని కూడా ఆయన జీవితంలో ఆయన సాక్ష్యంలో చెప్పుకున్నాడు. కానీ ఒక వ్యక్తి మారిన తర్వాత దేవుడు ఆయన రక్షించాడని చెప్పేసి ఆయన సాక్ష్యం ఇస్తున్న తర్వాత వేలాది లక్షలాది ప్రజలానికి తెలుసు. ఆయన వాళ్ళని గుర్తించకపోవచ్చు కానీ ప్రజలు ఆయన్ని గుర్తిస్తారు. ఎందుకంటే ఆయన వీడియోలో చూసుంటారు, ఆయన మీటింగులో చూసుంటారు, ఆయన వాదనలు వినుంటారు. వాళ్లే కాదు, ఎదుటి వాళ్ళు హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపడతారు ఆయన్ని ఫలానా అని. అలాంటి వ్యక్తి ఒక 4 చోట్ల దుకాణానికి వెళ్ళి అది మందు కొనుక్కొని అది కూడా ఎక్కడ లేనట్టు వెళ్ళి ఒక రోడ్డు పక్కన కూర్చొని తాగి ఆ పార్కులో పండుకొని ఇలా చేశాడు అంటే జనరల్గా ఎవరికైనా కానీ నమ్మశక్యము కానటువంటి విషయం. సార్ మీకేమనిపిస్తుంది సార్? అంటే 4 సార్లు అనేది మీరు కూడా ఆయన చాలా దగ్గరగా చూసిన వ్యక్తి, ఫాలో అయిన వ్యక్తి. సో మీకేమనిపిస్తూ ఉంది ఆయన మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు? నిన్న కూడా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యేటప్పుడే మందు కొనుక్కున్నారని ఒక బార్కి వెళ్ళి అనేది ఒక ఇన్సిడెంట్ కూడా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ అయ్యి ఈ బయటకు వస్తేనే కానీ ఎవరైనా కానీ సీరియస్గా తీసుకోకూడదండి వీటిని. ఎందుకంటే ఈరోజు జమానాలో ఈరోజు జరుగుతున్నటువంటి ఏఐ దినాల్లో ప్రతిదీ సాధ్యమే. ఏ ఎవిడెన్స్ అయినా కానీ క్రియేట్ చేయటం అనేది అది అసాధ్యమైంది కాదు. ఏదైనా సాధ్యం చేయొచ్చు, ఎవరినైనా నన్నైనా చూపించవచ్చు, మిమ్మల్నైనా చూపించవచ్చు, ఎక్కడైనా చూపించవచ్చు, ఏమైనా చేయొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే దేన్ని కూడా దాదాపుగా నేను నమ్మను. అది ఒక ఫారెన్సిక్ ల్యాబొరేటరీ సైబర్ ఫారెన్సిక్ వెళ్తుంది. సైబర్ ఫారెన్సిక్ వాళ్ళు దాన్ని చెక్ చేస్తారు. చెక్ చేసి ఇది నిజమైందే అని చెప్పేసి వాళ్ళు నిర్ధారించి చెప్తేనే మనం నమ్మాలి తప్పితే అప్పటిదాకా వీటన్నింటిని కూడా నమ్మటానికి. అంటే ఇప్పుడు వచ్చిన వార్తల్లో వచ్చిన విజువల్స్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి కావచ్చు, అంటే పోలీసులు ఎట్లా ఎగ్జామిన్ చేస్తారు సార్? అంటే వాటిని ఖచ్చితంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా ఈ సీసీటీవీ ఫుటేజ్? పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అంటే పోలీసులే వాళ్ళు స్వయంగా వాళ్ళకున్న సోర్స్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ మేము కలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ అదే ఐజీ గారును ఎస్పీ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు, మాకు 4 గంటలు 3 గంటలు ఆ గ్యాప్ విజయవాడలో ఆయన ఉన్న గ్యాప్కి తగినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇంకా మా దగ్గరకు రాలేదు. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా విశ్లేషిస్తాము. అలాగే మొత్తం ఫారెన్సిక్ రిపోర్ట్ అంతా కూడా ఇది పిఎం రిపోర్టు, ఫుల్ రిపోర్టు వస్తుంది. అలాగే టాక్సికాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా రిపోర్ట్ రావాలి, ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము సాక్ష్యాలతో సహా మళ్ళీ వస్తామని కూడా చెప్పారు వాళ్ళు. అలా చెప్పినప్పుడు అటు వెయిట్ చేయకుండా ఒకవేళ మీకు సాక్ష్యం ఏమైనా దొరుకుంటే జనానికి నేను చెప్తుంది వాళ్ళు వెంటనే పోలీసులకి ఇస్తే పోలీసులు ఎగ్జామ్ చేసేవాళ్ళు.
కాబట్టి అదే పనిగా వాటిని సోషల్ మీడియాలో తిప్పుతూ ఆయనను ఒక తాగుబోతుగా చిత్రీకరించడానికి, అంటే ఏమీ అంటే ఒక ఎంత తక్కువ లెవెల్లో మనం ఆలోచించుకున్నా కానీ ఆ స్థితిలో బాధ్యతగా ఉండి కొంచెం పబ్లిక్ ఎక్స్పోజర్లో ఉన్న ఎవరు కూడా ఆ విషయం చేయరు. ఎవరైనా కానీ ఒకవేళ అనుకుందాం ఆయనకు లేదు అని నాకు తెలుసు, అలాంటి అలవాట్లు లేవని చాలామంది వాళ్ళ కుటుంబం కూడా నమ్మట్లేదు, అది వేరే విషయం, అది ప్రూవ్ అవుతున్న తర్వాత ఎవరు ఇంట్లో పర్సనల్ లైఫ్లో ఎవరు ఏమేమి చూడరు. సో అయితే బాధ్యత కనిపించేది ఏంటంటే ఒకవేళ అలాంటిది ఎప్పుడైనా కానీ తీసుకోవాలి అనుకుంటే అతనికి ఏం తక్కువ, ఒక మంచి హోటల్కి వెళ్ళొచ్చు, ఒక రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, రాత్రి ఉండొచ్చు, వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఒకవేళ అనుకున్నాను అనుకోండి, నేను తీసుకోను, ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఏం చేస్తాను, నేను ఎక్కడో ఇంట్లో తీసుకుంటాను, లేదా బయట ఏదో మంచి ప్లేస్కి వెళ్తాను. సేఫ్ సైడ్ అయితే తీసుకుంటాను. ప్లేస్కి సేఫ్ అంటే నేను మన తర్వాత బండి నడపకూడదు, ఎందుకు బండి నడపడం క్షేమకరం కాదు, చట్టబద్ధం కాదు, క్షేమానికి అనుకూలం కాదు, నడపరెవరు. సో అన్నీ ఉన్నాయి కాబట్టి బాధ్యత గల వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఈ రకంగా రోడ్ల మీద షాపుల్లోకి వెళ్ళి మందు తీసుకొని రోడ్డు మీద తాగాడు అంటే నేనైతే నమ్మను. అంటే ఒక ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడిన విధానం మీరు చూశారు, చాలాసేపు ఇక్కడే ఉన్నాడు ఆయన, దాదాపు హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆయన చెప్పిన ప్రకారం హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇక్కడే ఉన్నాడు ఆయన. మేము కనీసం ఆయన లేపి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టీ ఇచ్చిన తర్వాత మేము ఉండమన్నాము. ఆ హెడ్ లైట్ కూడా సెట్ చేయడానికి ట్రై చేసాం కానీ అది సెట్ అవ్వలేదు. సో మేము ఉండిపోండి అని చెప్తే ఆయన వెళ్ళిపోయింది అనేది ట్రాఫిక్ ఎస్ఐ ఇచ్చిన కంక్లూజన్. అలాగే అక్కడ టీఎంఏ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు, నేను కూడా ఉన్నాను అక్కడ, సార్ లైట్ సెట్ చేద్దామని నేను తాడు తీసుకుని వచ్చేలోపు ఈయన వెళ్ళిపోయింది అనేది. సో బేసిక్గా ఆ అబ్బాయిని కూడా ఇప్పుడు క్రిస్టియన్ సంఘాలు కొన్ని బెదిరిస్తున్న విజువల్స్ ఉన్నాయి. సో ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే బేసిక్ ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు సాక్ష్యాలను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఏ సాక్ష్యాన్ని మ్యానిపులేట్ చేసినా, ఏ సాక్ష్యాన్ని ఫోర్స్ చేసినా, ఏ సాక్ష్యాన్ని తొక్కివేయాలని ప్రయత్నం చేసినా అది సమర్థించదగిన విషయం కాదు, చట్టబద్ధము కాదు, చట్టానికి వ్యతిరేకమైనది. సాక్ష్యం ఏదున్నా ఆ సాక్ష్యాన్ని భంగం చేసేటానికి కూడా పనిష్మెంట్లు ఉన్నాయి, ఎవరికైనా కానీ, వాళ్ళకైనా కానీ, వీళ్ళకైనా కానీ. సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా ఎవరు నష్టపరచకూడదు, ఎవరిని కూడా ఫోర్స్ చేసి సాక్ష్యం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా చట్టం చెప్పేది. దాన్ని మనం ఇప్పుడు కూడా సమర్థించాం. అయితే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఆయన ఎక్కడో డ్రింక్ తీసుకున్నాడని నేను చెప్పట్లేదు. రెండవది, చాలామంది క్రైస్తవులు అనుకుంటుంది ఏంటంటే అసలు ఆయన కాదు, ప్రవీణే కాదంటున్నారు. అవునవును, ఎందుకంటే ఈ జమానాలో అన్నీ సాధ్యమే అని అందుకే చెప్తుంది నేను. ఈ టైంలో అన్నీ సాధ్యమే. ఆయన ఒకవేళ వాళ్ళకి అడిగినా కానీ ఆయన ప్రవీణే కాదు అని అంటున్నారు. ఎందుకంటే అంతకుముందు ఇంకోటి కూడా చూపించాలి, అక్కడెక్కడో కేసర్ దగ్గర యాక్సిడెంట్ అయిందని కూడా చూపిస్తున్నారు. సో ఈ అన్నిటి అన్కనెక్టెడ్, అన్వెరిఫైడ్ ఎవిడెన్స్లన్నీ కూడా ఇది ఒక విధంగా ఉందంటే ఒక సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, సోషల్ మీడియా ట్రయల్ జరుగుతూ ఉంది. ఇంతకుముందు మనం అనుకునే మీడియా ట్రయల్ అనేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు మీడియా ట్రయల్ ఆగిపోయింది, సోషల్ మీడియా ట్రయల్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పోలీసుకి ఒక అనవసరంగా ఒక తప్పుదారి పట్టించినట్టు కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళు కూడా అనేక రకాలుగా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. రెండవది, ప్రజల్లో అటువైపు కానీ ఇటువైపు కానీ ఏ వైపు అయినా కానీ ఒక విధమైనటువంటి అనుమానాలకి, అనవసరమైనటువంటి ఆందోళనకి, ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి, గురి చేయడానికి ఉంటాయి. కాబట్టి బాధ్యత గల వ్యక్తులు ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియా మాధ్యమంగా అనవసరంగా వాళ్ళ పాండిత్యాన్ని చూడటం ఆపేసేయాలి. సరే, అంటే ఇప్పుడు డే 1లో మనం ఏదైతే అక్కడ ఆ సినారియో చూస్తే మాస్క్ పక్కన పెట్టి ఉండడం కావచ్చు, ఆ స్పెట్స్ పక్కన పెట్టి ఉండడం కావచ్చు, లేదా ఆ కర్ర మీద ఉన్న బ్లడ్ మార్క్స్ ట్యాంక్ మీద కావచ్చు, కర్ర మీద కావచ్చు, ఇవి కొంత అంటే ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్లా కనపడుతుంది. అంటే అవి ఎవరో తీసి పక్కన పెట్టినట్టుగా ఈ కర్రతో కొట్టిన విధంగానే కనపడతా ఉన్నాయి. అంటే కర్ర ఒక చోట ఉంది, ఈయన ఒక చోట ఉంది. అంటే బేసిక్గా ఈ సినారియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్, కర్ర మీద రక్తపు మరకలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది చూపిస్తూ ఉన్నారు, అది వీడియోలో చూసింది. కానీ ఫస్ట్ అక్కడికి ఈ ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్కి వెళ్ళినప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు పోలీసులకు ఏమేమి కనిపించింది అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది పోలీసులు. ఆ సంఘటనకు కానీ, అది యాక్సిడెంట్ కానివ్వండి, హత్య కానివ్వండి, లేకపోతే హత్య తీసుకొచ్చి అక్కడ పడేశారని కానీ ఏ వాదన అయినా సరే, ఒక డెడ్ బాడీ దొరికినప్పుడు దానికి ఆ చుట్టుపక్కల ఏమేమి ఫిజికల్ ఎవిడెన్స్ దొరుకుతుంది అని చెప్పేసి కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులది.
దాంట్లో చాలా సందేహాలు మరి సోషల్ మీడియాలో వచ్చి, అందుకే నేను చెప్తాను, సోషల్ మీడియాలో వచ్చేవి దేనికైనా దారి తీయవచ్చు. అది ఎలా చెప్పవచ్చు, పోలీసులు అక్కడ ఏమేమి రికవర్ చేశారు, ఈ వేటిని సీజ్ చేశారు, వాటిని ఎవిడెన్స్, పీస్ ఆఫ్ ఎవిడెన్స్గా వేటిని ప్రత్యక్షం చూపిస్తున్నారు అనేది